మన రమ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీడీఓ మేడం గారిని ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు పదవేయ గ్రామంలో చివరిగా కట్టెలు ఏమైనా ఉన్నాయా పెట్టియా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రబాబు ప్రభాకర్ గారు మరి చేసినందుకు వారికి ధన్యవాదాలు. మండల పరిషత్ అధ్యక్ష వారిని కోరుతున్నాను. వివిధ శాఖల సమీక్షలతో ప్రారంభిస్తాము. ఈనాటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఎదురు శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే ఎంపీడీఓ మేడం గారికి, అలాగే వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ అధికారులు. లక్షలు 10,000 సార్. 5,000 ఖర్చు చేశాం సార్. కంప్లీటెడ్ సార్. దగ్గర కొంచెం ఎడంగా పెట్టి మాట్లాడండి. ఎమ్మెల్యే గారు కూడా అంటే మన ఈ విలేజ్ లో కొన్ని వర్క్స్ శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అవని ఇవన్నీ కూడా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు సార్. చేశారా? చేయలేదు సార్. బ్యాలెన్స్ వర్క్ సార్. సార్ అది ప్రోగ్రెస్ వర్క్ సార్. ట్యాంక్ ప్లాట్ఫామ్ సార్. 12,10,000 కంప్లీట్ అయింది సార్. 30 లక్షలు ఇది కూడా మధ్యాహ్నం చూపిస్తాను చేస్తున్నాం సార్. అవును సార్. లేదా పలానా బజారు ఊరి పేరు ఉంటుంది కదా, అంటే ఇందులో ఫిక్స్ చేసినట్టు 2,20,000 సార్. ఆ ఊరు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి చెప్పావాడా? మీకు తెలిసే ఉన్నాయా? ఎవరికి చెప్పలేదండి. మొత్తం లోపల దిగుతా లీక్ అయిపోయింది. ఎవరు డబ్బులు అయిపోయిందని ఎన్నిసార్లు రెఫరెన్స్ ఇది సరే ఈ నెలలో చెప్పింది. 22 మిగిలిన ఎందుకు స్టార్ట్ అవ్వాలా? పెట్టుకోమని చెప్పి ఇచ్చారు. అలా అమ్మాయిని బిడ్డని ఇచ్చారా? మీరు అడగకూడదు. అడగ తీసుకొచ్చి 10 లక్షలు ఏ ఊళ్ళో ఏ రైతుకి ఎలా కొట్టావో అవి డీటెయిల్స్ అని పెట్టండి. కన్నాపురం నుంచి వేగువాడు వచ్చి వేరముగుంటలో పనిచేసినట్టుగా 5 లక్షలు కన్నాపురం వాళ్ళకి పేమెంట్లు చేసి ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళి ఇంటింటికి తిరిగి వసూలు చేసుకున్నాడు సార్. చెప్పమని చెప్పారు సార్. అది 2021లో జరిగింది సార్. నేను 2021 మే నెలలో వచ్చాను సార్. నేను రాకముందు అది డబ్బులు ఎవరైతే డ్రా చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపిస్తారు. ఓకే సార్. కానీ పంటకాలం చేయమంటే పంటకాలం కూడా పెట్టండి. ఎన్ని సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు మొత్తుకుంటున్నానండి నేను. కింద ఉన్న రైతులు ఎకరం అనేక ఉన్న వాళ్ళు మొదటిచ్చి మొదలుపోతున్నారు. పంట ఇప్పుడు 7 నుంచి చివరి 1.3 సార్. ఎక్స్టెండ్ సార్. ఒక ఎకరా 3 సెంట్లు. ఎకరా 3 సెంట్లు ఎక్కడ కొన్నారు? ఏం చెప్తా
దాన్ని మళ్ళీ ఏం చేశారంటే ఈయన అది సైట్ ఫిల్లింగ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎర్రమట్టి ఇచ్చారు. దాంట్లో పోలేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అవసరాల నిమిత్తం నైట్ ఏం చేస్తానంటే ఎర్రమట్టి మొక్కలు బాబు ఏమైందిలే. నెక్స్ట్ 26 అతని కాలం ల్యాండ్ ఉందా? ఉంది సార్. ఎన్ని కాలం ఉంది? ఎంత కొట్టావు? 27,000 చేసింది. ఏంటి చేశారు 27,000? మొక్కలు నాటిన దానికి ఎరువులకి చేశాను సార్ 27,000. మొక్కలు ఏ మొక్కలు నాటాడు? ఏ ఎరువు కొన్నాడు? అతను పొలం ఎట్లా ఉంది ఆ ఊళ్ళో? సార్ ఈరోజు పెదవేగి మండలం సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి వారందరికీ కూడా, ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మండలంలో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచి ఉండలేదు. ఇళ్లు చూసుకుంటే ఇళ్లకు కావాల్సినటువంటి భూమి విషయంలో కొనేటప్పుడు సరైనటువంటి భూమిని కొనకుండా వీళ్ల కమిషన్ల కోసం, వీళ్ల కక్కుర్తి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజిషన్ చేయటం, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కొన్ని స్థలాల్ని గతంలోనే మేము మెరక చేసి ఉంటే వాటికి వీళ్ళు బిల్లు పెట్టుకుని డ్రా చేయటం, ఇలాంటి అనేక అవకతవకలతో ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది. ఇక మీదట ఇలాంటి అన్నింటికి కూడా పరిష్కారాన్ని చూపిస్తాం. తప్పనిసరిగా ఏదైతే సూపర్ 6 వాగ్దానం చేశామో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతాం. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆర్థిక వనరులు లోటు ఉండటంతో అన్నింటినీ కూడా అధిగమించడానికి మరి మా కూటమి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, మరి మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా కలిసి కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిని పెట్టేటువంటి బాధ్యతని ప్రజలు మాకు ఇచ్చారు. దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని ముందుకెళ్ళడానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్షుణ్ణంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీ, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తెలుసుకోవాలంటేనే కొన్ని రోజులు పట్టేటట్టుంది. మీరందరూ కూడా వింటా ఉన్నారు. చెప్పేటటువంటి అధికారులు కూడా గొంతులు మోగపోతా ఉన్నాయి, మాట్లాడలేకపోతున్నారు. కొంతమంది అధికారులు అయితే వాళ్ళు చేయని పాపానికి, వాళ్ళు తీసుకోని పాపానికి ఒత్తిడి పెడితే బిల్లులు కొట్టారు. ఇవాళ జైలుకి వెళ్తారా, సస్పెండ్ అవుతారా, మరి వాళ్ళ శాలరీస్ నుంచి ఈ అమౌంట్ అంతా రికవరీ చేస్తారా కూడా మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేశారు. ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలి, వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఏ విధంగా రికవరీ చేయాలో కూడా మరి ఆలోచన చేస్తాం. మరి అధికారులు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి తప్ప ఇటువంటి వెధవల మాటలేని చిన్న చిన్న తప్పులు చేస్తే ఇవాళ భలే వాళ్ళు కాపాడతారా మిమ్మల్ని? మీరెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి ఇలాంటి ఎదల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం మరి మీరు అలసి ఇవ్వబట్టే ఇంతకాడికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా వెలికి తీస్తాం. మొత్తం అన్నింటినీ పత్రికా ముఖంగా కానీ, మీడియా ముఖంగా కానీ మీ అందరికీ కూడా విలేజ్ వైజ్ గా మొత్తం డేటా అంతా తీసుకుని ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ కూడా మీకు చూపిస్తాం. అదే కాదు, నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం. వాటిల్లో కూడా దొంగ పెన్షన్లు, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని వీళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని
ఆ సర్టిఫికేట్ల ద్వారా కక్కుర్తి బుద్ధి పందికొక్కులాగా డాబా ఉంది, పొలం ఉంది, కారు ఉంది, నల్ల కళ్ళజోడు పెడతావు, మళ్ళీ నీకు పెన్షన్ కావాలి గవర్నమెంట్ సొమ్ము. ఎవడో వికలాంగుడికో ఎవడో వృద్ధుడికో వచ్చేటువంటి పెన్షన్లో కూడా నువ్వు కూడా వాటాదారు కావాలని తీసుకుంటాం. అది ఎంత మట్టుకి సమంజసం? ఒక ప్రజాప్రతినిధిగా నీ బంధువులు ఆ పెన్షన్ తీసుకుంటే నువ్వు బతికా సత్యా అని అడుగుతున్నావు. నీ కుటుంబ సభ్యులు, నీ ఇంటి పెట్టోళ్ళు, నీ రక్త సంబంధికులు ఆ డబ్బులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బులు తీసుకుంటుంటే నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు. ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ధర్మా? అట్లా ఇప్పిస్తావా? దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఆస్తులు లేవా, బిల్డింగులు లేవా, కారులు లేవా? అన్ని కూడా దోచేసి అడ్డగోలుగా ఎందుని కాడికి నొక్కేశారు, బొక్కేశారు. వాళ్ళు వాళ్ళ నాయకులు చేసినటువంటి దోపిడీ ఇంత అంత కాదు, ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాం. పరిపాలన అంటే ఎలా ఉండదు, పరిపాలన ఏ విధంగా ఉండాలనేది గతంలో చూసాం. కానీ ఈ 5 సంవత్సరాలు ఒక విధ్వంసాలు, దాడులు చేయటాలు, భౌతికంగా భయపెట్టాలు, కులాల మధ్య చిచ్చు పెడతాలు, ఆస్తుల్ని పాడు చేయటాలు, వ్యవస్థల్ని కుప్పకోల్చడాలే చూసాం. ఇక చూడబోయేదంతా కూడా మంచి రోజులు వచ్చినాయి. రాష్ట్రానికి మనందరికీ కూడా తప్పనిసరిగా మీరిచ్చినటువంటి సహకారం, మీరిచ్చినటువంటి ఈ అభిమానంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.